డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సంపూర్ణ దర్యాప్తు చేయాలని రాష్ట్ర డీజీపీకి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తాము సైతం ఫోన్ ట్యాపింగ్ బాధితున్నాయని తెలిపారు. ప్రశ్నించే గొంతుల ఫోన్లను ఎస్ఐబి అధికారులతో ట్యాప్ చేయించారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే ఎక్కువ నిర్బంధాలు జరిగాయన్నారు. మహబూబ్ నగర్ కి చెందిన మాజీ మంత్రి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేశారని తెలిపారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బాధితులుగా ఉన్న వేలాది మంది తరఫున నేను ఒక బాధితుడిని. నా ఫోన్ ట్యాప్ అయింది, నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ అయింది, నా సన్నిహిత సహచరుల ఫోన్లు ట్యాప్ అయినాయి. కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎవరున్నారు? ప్రజాప్రతినిధులు ఉన్నారా, లేకుంటే అధికారులు ఉన్నారా, ఇంకెవరు ఉన్నారు అని చెప్పి నిగ్గు తేల్చాలని చెప్పి నేను డీజీపీ గారికి లెటర్ ఇచ్చినాను, కంప్లైంట్ చేసినాను. నాలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. సాక్షాత్తు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు, వారి ఫోన్, వారి కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ అయినాయి అని చెప్పి ఈ రోజు మీడియాలో వార్తలు వస్తా ఉన్నాయి. ఆ ట్యాపింగ్ చేసిన అధికారులను ఆల్రెడీ అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్స్ ఈ రోజు ప్రజల్లో ఉన్నాయి. కాబట్టి మహబూబ్ నగర్ లో కూడా ఒక నిర్బంధ పాలన కొనసాగింది. కాబట్టి అక్కడి ప్రజలకు కూడా న్యాయం చేయాలి, అక్కడి బాధితులకు కూడా న్యాయం చేయాలి అని చెప్పి వాళ్ళ తరఫున నేను ఈరోజు డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చిన.